సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. ఏపీ సర్కార్ అతిపెద్ద డీల్ కుదుర్చుకోబోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నో పెట్టుబడులను తీసుకొచ్చినప్పటికీ ఇవాళ గూగుల్ సంస్థతో జరిగే పెట్టుబడి డీల్ తన జీవితంలోనే అతిపెద్ద ఒప్పందంగా మిగిలిపోనుందని తెలియజేశారు. 90,000 కోట్ల పెట్టుబడులతో ఏపీ సర్కార్ ఈ ఒప్పందం చేసుకోబోతోంది. విశాఖను డేటా సెంటర్ హబ్ గా చంద్రబాబు మార్చే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా 2029 నాటికి విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ను గూగుల్ నెలకొల్పనుంది. ఇటీవల గూగుల్ ప్రధాన కేంద్రాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు. ఇవాళ ఢిల్లీ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోబోతోంది. ఇక కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత ఏపీ అభివృద్ధి లక్ష్యంగా ఎలా దూసుకుపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇవాళ అతిపెద్ద డీల్ ను కుదుర్చుకోబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అలాగే ఎన్నో పెట్టుబడులను తీసుకొచ్చినప్పటికీ కూడా ఇవాళ గూగుల్ సంస్థతో జరిగే పెట్టుబడి డీల్ తన జీవితంలోనే అతి పెద్దదిగా మిగలబోతుందనే చెప్తున్నారు. 90,000 కోట్ల పెట్టుబడులతో ఏపీ సర్కార్ ఇది ఒప్పందం చేసుకోనుంది. విశాఖ కేంద్రంగా విశాఖను డేటా సెంటర్ హబ్ గా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. అందులో భాగంగా 2029 నాటికి విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ నెలకొల్పబోతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా విశాఖ వైపు చూసే విధంగా, అలాగే యువతే ధ్యేయంగా ఈ గూగుల్ తో ఒప్పందం చేసుకోబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసుదేవ్ సిద్ధంగా ఉన్నారు. వాసుదేవ్, సంజయ్, ఇది విశాఖ చరిత్రలో మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ గూగుల్ హబ్బో, హబ్బో మొత్తం ఇవాళ మొత్తం ఎంఓయూ జరగబోతుంది. ఢిల్లీలో చంద్రబాబు ఈ మేరకే చేరుకోవడం జరిగింది. ఇది విశాఖ దశని మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే విశాఖను ఐటీ హబ్గా మారుస్తాను ఎప్పటి నుంచో చంద్రబాబు చెప్తున్నారు. ఇప్పుడు ఏఐ, ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఎంత కీలకమో ప్రపంచవ్యాప్తంగా చూడటం, ఏఐ నగరంగా విశాఖ రూపుదిద్దుకోబోతుంది. దీనికి సంబంధించి దాదాపు గూగుల్ సంస్థ 90,000 కోట్లు అంచెలంచెలుగా 5 ఏళ్లలో ఈ పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా కూడా 1,88,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం చాలా కీలకంగా మారుతుంది. భారతదేశంలోనే విశాఖ నగరం వైపు అందరూ చూసే పరిస్థితి ఏర్పడింది. 5 ఏళ్లలో మొత్తం కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. దీనికోసం మంత్రి లోకేష్ దాదాపు ఏడాదిగా కృషి చేస్తున్నారు. ఇదే నెలలో గత ఏడాది 31వ తారీఖున అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళతో చర్చించడం జరిగింది. అప్పటి నుంచి కూడా దఫాలుగా చర్చించడం జరిగింది. చర్చ జరిగినంత ఇప్పుడు రూపాంతరం చెందింది. ఇది కనుక జరిగితే విశాఖలో ఇప్పటికే భూములు కూడా మొత్తం మధురవాడ దగ్గర ఆనందపురంలో భూములు కూడా కేటాయించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి అయితే దాదాపు చాలా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రత్యక్ష పెట్టుబడిగా, అంటే తొలి ప్రత్యక్ష పెట్టుబడిగా కూడా పేర్కొనే అవకాశం ఉంది. ఏ ఆధారిత ఆవిష్కరణగా, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో దేశంలో అగ్రగామిగా నిలబడమే ధ్యేయంగా దీన్ని చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక దీని ద్వారా భారతదేశంలో కృత్రిమ మేధ ఆధారిత నగరంగా అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా దీనికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఇది ఆసియాలోని గూగుల్ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టు. అంటే ఆసియా దేశాల్లో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి విశాఖ నగరంలో అతిపెద్ద ఇదిగో పేర్కొంటున్నారు. దాదాపు ప్రపంచ స్థాయిగా మొత్తం కూడా ఇటువైపు చూసే అవకాశం ఉంది. ఈ గూగుల్ చేపట్టే ప్రతిష్ట ప్రాజెక్టుకు కూడా ఏఐసిటీగా నగరంగా మారబోతుంది. ఇప్పటివరకు ఐటీ హబ్గా భారతదేశంలో దీని
దీన్ని అభివృద్ధి చేస్తాను. ఇప్పుడు ఏ హబ్గా భారతదేశం చేయడం వల్ల ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీని ద్వారా తద్వారా ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏటా కూడా దాదాపు 10,000 కోట్లు అవకాశం ఉంది. 5 ఏళ్లలో కూడా 50,000 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా దీని ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్థికంగా కూడా బలోపేతమయ్యే రాష్ట్రం బలోపేతమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుని దాదాపు ఏడాదిగా కృషి చేసి కూటమి ప్రభుత్వం అయితే సాధించడం జరిగింది. ఇవాళైతే ఢిల్లీలో మొత్తం కూడా దీనికి సంబంధించి MOU జరగబోతుంది. చూడొచ్చు, విశాఖలో దీనికి సంబంధించి ఆనందపురంలో భూములు కేటాయించడం జరిగింది. ఆ భూములు కేటాయించినటువంటి కొంతమంది ఎస్సీ రైతులు కూడా అభ్యంతరం చేసే విధంగా కొంతమంది అంటే ఆ వైసీపీ చెందిన వాళ్ళు ఆ భూములు కూడా రాకుండా కూడా చేసేందుకు అంటే ఇక్కడ రాకుండా చేసేందుకు కూడా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎం కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఆ ప్రాంతం అంటే ఆ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా దీనికి సంబంధించి కేసు పెడతాం కూడా చెప్పడం. అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు వస్తున్నా సరే అనేక విధాలుగా కూడా అడ్డుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని కూడా అధిగమించి మొత్తం కూడా వాళ్ళకి భూమి కేటాయించేందుకైతే వందలాది ఎకరాలు ఎంత కావాలన్నా సరే భూమి కేటాయించేందుకే చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రతిష్టాత్మకమైంది. భారతదేశంలోనే ఏ నగరానికి దక్కని గౌరవం దక్కుతుంది. విశాఖ నగరం దశ తిరుగుతుంది. ఇది వస్తే ఉపాధి ఉద్యోగ అవకాశాలు చాలా పెరుగుతాయి. దాదాపు 2 లక్షల ఉపాధి అవకాశాలు అంటే మాటలు కాదు ఒక ప్రాజెక్టు ద్వారా. అంతేవిధంగా ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా దీనికి కూడా ఈ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మొత్తం ప్రభుత్వం. ఇవాళైతే MOU చేసిన అనంతరం ఒక 5 ఏళ్లలో ప్రాజెక్టు 2029కి పూర్తి స్థాయిలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. అంచెలంచెలుగా కూడా పెట్టుబడులు పెట్టడం కానీ లేదా ఉపాధి అవకాశం కల్పించడం కానీ చేయనుంది. భారతదేశం అంతా కూడా విశాఖ వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. సంధ్య, అలాగే వాసు, అంటే ఆయన మాట ఇచ్చిన ప్రకారము విశాఖను కేంద్రంగా చేసుకొని రాబోయే రోజుల్లో ఎవరు ఊహించని విధంగా దాన్ని డెవలప్ చేస్తామన్నారు. పెద్ద డేటా సెంటర్గా ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఎన్ని గంటలకు ఈ MOU ఒప్పందం కుదిరే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి డీటెయిల్స్ ఏమైనా వెలువచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే చంద్రబాబు అయితే నారా లోకేష్ అయితే మొత్తం కూడా ఢిల్లీలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధానమంత్రి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ప్రధానమంత్రి కూడా చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రధానమంత్రి కూడా ఈ విషయంలో చాలా అభినందించడం జరిగింది. మరి కాసేపట్లో 10 గంటలకి ఇది MOU జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఇరు వర్గాల అధికారులు కూడా మొత్తం అంతా సిద్ధమైంది. డేటా సెంటర్ సంబంధించిన గూగుల్ సంబంధించిన అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. ఆ CEO కానీ ఇతర అధికారులు చేరుకోవడం జరిగింది. చంద్రబాబు కూడా ఢిల్లీ చేరుకోవడం జరిగింది. 10 గంటలకి దీనికి సంబంధించి MOU పూర్తవుతుంది. MOU పూర్తయ్యాక విధి విధానాలు అయితే మొత్తం చంద్రబాబు అయితే వివరించే అవకాశం ఉంది. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ వాసు.